గోవిందా 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 గోవిందా. ఒరే చింతపండు, ఏంటి సెటు? ఇవాళ పూజ కొట్లో కొబ్బరికాయలో పువ్వు వచ్చిందిరా. అయితే అంటే ఇవాళ నుంచి మన వ్యాపారంలో ఏవో కొత్త కొత్త మార్పులు రాబోతున్నాయన్నమాట. మంచివా చెడువా? అపశకున పక్షి మంచివే. మంచి బోని రండమ్మా రండి. ఏం కావాలి? ఏం కావాలి? అది ఏది? అది అదే ఏది? అదండి. పేరు చెప్పమ్మా. స్వప్న. నీ పేరు కాదు, నీకు ఏం కావాలి దాని పేరు. పరోటాలు చేసుకుంటారే అది. మైదా పిండి. మైదా పిండి ఎంత కావాలి? 5 లీటర్లు ఇవ్వండి. లీటర్లా? పిండి లీటర్లలో ఇవ్వరమ్మా, కిలోల్లో ఇస్తారు. అయితే కిలోలోనే ఇవ్వండి. రే చింతపండు, మైదా 5 కిలోలు. ఇంకేం కావాలి? ఇవి 2 కిలోలు ఇవ్వండి. అరటి పండ్లు ఇవి కిలోల్లో ఇవ్వరమ్మా, డజన్ల చొప్పున ఇస్తారు. అయితే 2 డజన్లు ఇవ్వండి. తర్వాత ఇది కావాలి. ద్రాక్ష పళ్ళ ఎంత కావాలి? 2 డజన్లు ఇవ్వండి. అలాగే. ఎక్కడికి బయలుదేరావు? ద్రాక్ష పళ్ళు 2 డజన్లు. ద్రాక్ష పళ్ళు డజన్లు ఏంట్రా? చూడమ్మా, అవి కిలోల్లో ఇస్తారు. కిలో, అరకిలో, పావు కిలో అట్లా. ఎంత ఇమ్మంట? అయితే 1/2 కిలో ఇవ్వండి. 1/2 కిలో. చూడమ్మా, నీకు తెలియదేమో చెబుతాను. ఇప్పుడు ఇవేమో కిలోల్లో ఇస్తారు. కిలోలో కాదు, ఇవి డజన్ లెక్కనిస్తారు. ఇవి అవేమో లీటర్లలో ఇస్తారు. లీటర్లు కదమ్మా, అవి 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 డజన్లు. కిలోలో ఇస్తారు. అదేమో పిండి, అవి డజన్లలో. డజన్లు. నీకు అర్థమైందా? అయితే ఓకే, నువ్వు సరుకు కొట్టుకో. మొత్తం 70 అయింది. నువ్వు కదా 76 చాలు. 500 రూపాయల నోట చిల్లర లేదే. నువ్వే బోని. ఇప్పుడు ఎలా? ఇంతకీ నువ్వెవరు? స్వప్న. అది నీ పేరమ్మా, ఎవరి తాలూకు అని. అదిగో ఆ ఇంటికి వచ్చిన చుట్టాన్ని. ఎవరు? మన కానిస్టేబుల్ సుధాకర్ గారింటికా? మరి చెప్పవే, నేను రాసుకుంటాను. వాళ్ళ ఖాతాలో రాసుకుంటాను, నువ్వు వెళ్ళిపో. రే చింతపండు, సరుకులు రెడీయా? రెడీ. అమ్మాయి గారికి చెయ్యి. వస్తుండమ్మా. వస్తాను. గిన్నెలు. ఏమండి, ఏం కావాలి? కిలో బియ్యం ఇవ్వండి. బియ్యం కిలోల్లో ఎవరయ్యా, డజన్లలో ఇస్తారు. బియ్యం డజన్లో ఏంటయ్యా? అంతే, డజన్ గింజలు లెక్క కట్టిస్తాం. కావాలని తీసుకురా తెలిపో. మంచోరే, బియ్యం లెక్కట్టిస్తారా? మీ ఇద్దరికి మెంటలు ఏమైనా ఎక్కిందా? నీకేం మెంటలు ఎక్కింది? రే చింతపండు, మనకి మెంటలాడాడేంట్రా? మనం ఏం తప్పు చెప్పాం? ఇప్పుడు ఇది దేంట్లో ఇస్తారు? కిలోల్లో. ద్రాక్ష పళ్ళు డజన్లో. పిండి లీటర్లలో. బియ్యం లెక్క కట్టి. మనం అదేగా చెప్పింది. మెంటలాడాడేంటి? ఆర్గ్యుమెంట్లు బాగా చెప్పారు చింతపండు. ఉలిపేంట్రా? ఉద్యోగం కోసం తిరిగి తిరిగి ఆకలి దంచేస్తుంది. అరటి పళ్ళు, ఓహో ద్రాక్ష పళ్ళు. ఇప్పుడు కాదు, ఫుడ్ తిన్నాక తిన్నాం. స్వప్న ఏం చేస్తున్నావు? పరోటాలు త్వరగా తీసుకుని ఆకలి అవుతుంది. సగమే అయ్యాయి. సగమే అవడం ఏంటి? ఏంటో మరి అంటావేంటి? తొందరగా తీసుకురా. ఏంటిది? పరోటాలు చేద్దామని మైదాపిండి ఉడికించాను. అదేంటో పరోటాలు అవలేదు కానీ ఇలా గరిట అతుక్కుపోయింది. మైదాపిండి ఉడికించేసావా? మరి ఇలాగే తినేద్దామా? ఇలా తింటే గరిట్లాగా అతుక్కుపోతుంది నాలుక. మరి ఇదేం చేద్దాం? వెళ్ళి సినిమా పోస్టర్లు అంటించుకో. ఫోన్లే, ఈ పళ్ళనే తెచ్చావు, సంతోషం. అవును, వీటన్నిటికీ ఎంత అయింది? 76 రూపాయలైంది. 500 రూపాయలు నోటిస్తే చిల్లర లేదన్నాడు. అంటే ఫ్రీగా ఇచ్చాడా? కాదు, మీ ఫ్రెండ్ ఖాతాలో రాసుకుంటానన్నాడు. ఏంటి? మా ఫ్రెండ్ ఖాతాలోనా? అసలు నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? రేపు నా గురించి ఏమనుకుంటాడు? ఇదేంటి నా డ్రెస్ లో ఉంది? లా ఉండటం కాదు, ఇది నీ డ్రెస్సే. నాకున్న ఒక మంచి డ్రెస్ నొక్కేసావా? పైగా టక్కొకటి. అమ్మో, నువ్వు ఇంట్లో ఉంటే ఇల్లే అమ్మేసేలా ఉన్నావు. ఏదో ఆడపిల్ల అడిగావు కదా అని కాదని లేక ఇంట్లో ఉండేస్తే నాకే అసలు పెట్టేలా ఉన్నావే. నువ్వు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి లేదు. గెట్ అవుట్. ఏంటా లుక్కు? వెళ్ళే. అమ్మో, ఆకలి దంచేస్తుంది. అర్జెంట్ హోటల్కి వెళ్ళాలి. సార్,
ఏమిట్రా? అమ్మాయి గారు కనిపించడం లేదని పేపర్లో ప్రకటన ఇస్తే పరువు పోతుందిరా, ఎదురు కాళ్ళ వెధవా. ఒకవేళ అమ్మాయి మా అన్నయ్య గారింటికి వెళ్ళిందేమో, వెళ్ళి ఫోన్ చేసిరా. రేయ్, ఒకవేళ అక్కడే ఉంటే ఎలా ఉందో అడుగు. వెళ్ళు. అబ్బా వెళ్ళవా, ఇంకా ఇక్కడ నిలబడ్డావు. మరి చిట్టి తల్లి ఎక్కడుందో, ఎలా ఉందో. సార్ ఏట్రా అమ్మాయి? డెడ్ అండి. డెడ్ ఏమిట్రా? ఫోన్ అండి డెడ్ అండి. ఫోన్ డెడ్ అంటే కొడతానంటే బాబు. అడలు కొట్టేసావు కదరా చెత్త వెధవా. పోయి బయటికి వెళ్ళేలా ఫోన్ చేస్తావు. వెళ్ళు. తలుపు తీస్తుందేంటి? స్వప్న, స్వప్న, స్వప్న. నేనెవరో ఏంటో తెలియకపోయినా మంచి మనసుతో నాకు ఆశ్రయం ఇచ్చావు. నీతో పరిచయం, కొద్దిపాటి స్నేహం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. నా వల్ల నువ్వు ఇబ్బంది పడకూడదని వెళ్ళిపోతున్నాను. నష్టపోకూడదని 500 రూపాయలు ఇస్తున్నాను. నా జ్ఞాపకంగా ఈ నోటు నీ దగ్గర ఉంచుకోవాలని ఆశిస్తున్నాను. కలలోలా కలిసి కలగానే విడిపోతున్నా. సెలవు. స్వప్న. పద ఇంటికి వెళ్దాం. వెళ్ళిపోమన్నావుగా, ఇప్పుడు రమ్మంటున్నానుగా. ఎందుకు ఇంత వర్షంలో నా కోసం వచ్చావంటే నన్ను ప్రేమిస్తున్నావు, అవునా? అవునా? స్వప్న, నేను స్నానం వెళ్తున్నాను. ఎవడు పడితే వాళ్ళు వస్తే తలుపులు తీకు. అసలు ఈ ఊళ్ళు దొంగ వేదలు ఎక్కువ. అమ్మో, జాగ్రత్త. అలాగే. అమ్మో, దొంగ వెదవే ఉంటాడు. ఎంత ధైర్యంగా తలుపు కొడుతున్నాడో. ఎవరది? నా ఇంట్లో నా భార్య లేకుండా మరో ఆడగుంత. నువ్వెవరు? నేనే సరే, తలుపు తీయి. నేను తీయనరా దొంగ వెదవా. నా ఇంట్లోకి దొంగతనంగా దూరి నన్నే దొంగంటావా? తలుపు తీ. ఎవరు చెప్పమా? మిడిగుడ్లేసుకుని దొంగ వెదవలా ఉన్నాడు. దొంగ దొంగ దొంగ! పోలీస్ 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 అని నేను అన్నాను కానీ నువ్వు వస్తావేంట్రా? దొంగ దొంగ! ఎక్కడ దొంగ? కాదు, పోలీస్. అరే రాజు, నేనురా. ఇదేంటి మా సుధాకర్ వాయిస్ లాగా ఉంది? సుధాకర్ వాయిస్ లా ఉండడం ఏమిట్రా? సుధాకరే. అమ్మో, సారీ రా సుధా, ఎవరో దొంగ అనుకున్నాను. పోనీలే, పాపం కదా అని ఇల్లిస్తే ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి ఇల్లంతా అపవిత్రం చేస్తావా? పైగా నా చెయ్యి విరగొట్టిస్తావా? నువ్వు కొరుకుతావా? గెట్ లాస్ట్ ఫ్రమ్ మై హౌస్. టేక్ ద గర్ల్ అండ్ గో అవే. సారీ రా స్వప్న, వీడు నా ఫ్రెండ్ సుధాకర్, చేసేది కానిస్టేబుల్ ఉద్యోగం. సారీ అండి. సారీ అంటే మీరని అనుకోలేదండి. అనుకోలేదు. ఇంతకీ ఎవరా ఈ అమ్మాయి? చెప్తాను రా. ఇప్పుడు చెప్పరా, ఎవరా అమ్మాయి? పేరు స్వప్న. ఇంట్లో నుంచి పారిపోయి వచ్చింది. మన ఇంట్లో ఒక రోజు ఉంటానంటే కాదనలేక తీసుకొచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక ప్రేమిస్తున్నాను అంది. కాదం లేక ప్రేమించాను. కాదం లేక ప్రేమించావు, సరే. ఆ అమ్మాయి డీటెయిల్స్ ఏమిటి? డీటెయిల్స్ ఏమీ తెలియరా. ఏమడిగినా స్వప్న స్వప్న. మామూలు వాళ్ళకి పోలీస్ వాళ్ళకి ఉండే డిఫరెన్స్ అదే. ఐ విల్ ఎంక్వైరీ. యు ఫాలో మీ, యు ఫాలో మీ. నీ పేరు? స్వప్న. మీ నాన్నగారి పేరు? స్వప్న నాన్నగారు. మీ అమ్మగారి పేరు? స్వప్న అమ్మగారు. మీ ఊరు? స్వప్న ఊరు. నాకు డ్యూటీకి టైం ఏంది, వస్తానమ్మా.
చేతులు ఊపుకుంటూ వెళ్తున్నారు ఎక్కడికండి? టైర్ కొనడానికి. ఏ టైరు? కార్ టైరా లారీ కార్ టైరు. కార్ టైరా ఎంత ఉంటుంది దాని కాస్ట్? 3000 ఉంటుంది. 3000? 1500కి ఇస్తాను, తీసుకుంటారా? సెకండ్ హ్యాండ్ టైరా? ఫస్ట్ హ్యాండ్ అండి. మీకు ఏ టైర్ కావాలో చెప్పండి. ఆ టైర్ కావాలి. అదే కదా? ఆ. ఓకే, మీరు డబ్బులు రెడీగా పెట్టుకుని ఆ బీచ్ చివర నిలబడండి. 5 నిమిషాల్లో టైర్ తీసుకొచ్చి డబ్బులు తీసుకెళ్తాను. అలాగే. ఓకే, వెళ్ళండి. ఒరేయ్, పట్ట పగలు దొంగతనం నా కంట పడ్డావురా. ఇక నిన్ను వదిలిపెట్టను. టైరాట నాకు ఇష్టం టైరాట. ఎవడరా నువ్వు? పోలీసు పట్టుకుని ఎవడ్రా నువ్వు అంటావా? ముందు స్టేషన్ నడు. అది నేను అనాల్సిన మాట. నువ్వు అంటావేంట్రా? నేను అంటాను. ముందు స్టేషన్ నడు. నువ్వంటావేమిట్రా? ఏమన్నా అక్కడ చెప్పుకో. నడు, స్టేషన్ నడు ముందు. స్టేషన్కి వచ్చి నేను చెప్పుకోవడం ఏంట్రా? అరే, అనవసరంగా మాట్లాడి టెన్షన్ తెప్పించొద్దు. స్టేషన్ నడు. ఏయ్, నడవరా, వదలరా స్టేషన్ నన్ను. రా. అయ్యా, నన్ను రక్షించండి అయ్యా, నన్ను కాపాడండి అయ్యా. ఏం జరిగిందయ్యా? ఏం జరిగింది ఏంటండి? మీ కానిస్టేబుల్ గారు పౌర హక్కులకు భంగం కలిగిస్తున్నారు సార్. పౌర హక్కుని రక్షించాల్సింది పోయి బచ్చిస్తున్నాడా? అది కాదు సార్, అసలు ఏం జరిగిందంటే ముందు పౌరుల సంగతి చూడు. ఇలా వచ్చి కూర్చుని చెప్పాయా? సార్, మీ ముందు నేను కూర్చోటమా? తప్పు కదా అయ్య గారు, నేను కూర్చోలేనండి. అల్లదే, కూర్చుని చెప్పు. నేను కూర్చోనయ్య గారు, నేను ఇక్కడ కూర్చొని వస్తాను, అక్కడ కూర్చోండి అయ్య గారు. ఏం వినయం, ఏం విధేయత. తమరు దీని మీద కూర్చోండి సార్. బిడ్డా. ఇప్పుడు చెప్పవయ్యా, అసలు ఏం జరిగింది? సార్, మీరు చిన్నప్పుడు టైర్ ఆడుకునేవారండి? సైకిల్ టైర్ బడి కూడా ఎగ్గొట్టి ఎప్పుడు టైర్లు దొల్లించుకుంటూ ఆడుకుంటూ ఉండేవాడిని. ఆ బాల్య స్మృతులు తలుచుకుంటుంటే ఒళ్ళు పులకరిస్తోంది. టైర్ ఆడుకోవడం తప్పు కాదు కదండి? తప్ప ఎవడన్నా మాట అంటే నాలి కోసేస్తా. పైగా వాడి మీద మర్డర్ కేసు బనాయించి ఉరి శిక్ష కూడా వేయిస్తా. అయితే మీ కానిస్టేబుల్ గారు ఉరి శిక్ష వేయించండి సార్. మా కానిస్టేబుల్ కా? అవునండి, ఎందుకంటే నాకు బాల్య స్మృతులు గుర్తొచ్చి టైర్ ఆడుకుంటుంటే దానికి అడ్డుపడి గుడ్లు మిటకరించి. అది కాదు సార్. నువ్వు నోర్మై. పాపం అతనికి బాల్య స్మృతులు గుర్తొచ్చి టైరాట ఆడుకుంటుంటే అడ్డుపడతావా? పౌర హక్కులకు భంగం కలిగించినందుకు నీ మీద కేసు బుక్ చేస్తాను. అది కాదు సార్, వీడు టైర్ల షాప్ లో దూరు దొంగతనం చేస్తుంటే నా కళ్ళారా చూసి అరెస్ట్ చేశాను. ఏమయ్యా, దొంగతనం చేసావా? అది తర్వాత సంగతి సార్. ముందు పౌర హక్కులకు భంగం కలిగించినందుకు ఇతని మీద కేసు బుక్ చేయండి సార్. అది నిజమే సార్. ఒక దొంగ మాట విని పోలీస్ మీద కంప్లైంట్ రాస్తారా సార్? ఇది నిజమే. ఏంటి సార్ నిజం? నేను నిజంగా దొంగతనం చేసినట్లయితే ఆ షాప్ వాడు వచ్చి మీ కంప్లైంట్ ఇస్తాడు కదా సార్. కంప్లైంట్ ఇవ్వనప్పుడు కేసు ఎలా బుక్ చేస్తారు సార్? ఇది బ్రహ్మాండమైన పాయింట్. చూడు కానిస్టేబుల్, ఆ షాప్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇతని మీద కేసు రాస్తాను. అప్పటి వరకు పౌర హక్కులకు భంగం కలిగించినందుకు నీ మీద కేసు బుక్ చేస్తున్నాను. 10 రోజుల లోపల నువ్వు చేసిన తప్పుకు సంజాయిషి ఇచ్చుకో. నువ్వు వెళ్ళచ్చు. అయ్యా, టైర్ తీసుకెళ్ళొచ్చండి. నాకు కూడా బాల్య స్మృతులు గుర్తుకొస్తున్నాయి. డ్యూటీ అయిపోయిన తర్వాత ఆడుకోవాలి. ఇది ఇక్కడే ఉంచు. మీరు ఆడుతుంటే ఒకవేళ నేను అడ్డుపడతాడేమో, అది చూసుకోండి సార్. నన్ను తాకితే అక్కడికక్కడే షూట్ చేసి పారేస్తాను. ఏంట లుక్కు ఇరగదీస్తా. ఎస్ఐ గారు ఉన్నారా? ఉన్నారు, రండి.